వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వేయండి బాబు, వేయండి. చందాలు వేయండి, ఎక్కువగా వేయండి బాబు. చందా ఎంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది. అమ్మా మీరు కూడా వేయండి అమ్మా, వేయండి అమ్మా, వేయండి. చందా వేయండి. రాభారతి, జానికి మళ్ళీ మన కాలేజీకి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖర్చులకు వస్తుంది, చందా వేయండి. నేను ఇవ్వను. ఇవ్వాలని మనసు లేదా లేక డబ్బు లేదా? మనసు లేదు. నీ మనసు నాకెందుకు, డబ్బు వేయి. అరే రే, వీడెవడు తొట్టి వెదలా ఉన్నాడు. వెయ్యండ్రా, డబ్బా నిండేదాకా వెయ్యండ్రా, తొట్టి వెదవలారా. అరే కృష్ణమోహన్, డబ్బా నిండిపోయి. ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిని ఘనంగా సత్కరిద్దాం. జానకి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటి వేసాను. ఏమిటది? నమస్కారం అమ్మా. హోమ్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. పదమ్మా. సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుంటానని నన్ను అవమానించింది చాలక ఇక్కడ కూడా నా పరువు తీయడానికి వచ్చారా? ఐఎమ్ సారీ డార్లింగ్, ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను. మా నాయనమ్మ మాటలు విని మీ మొహం చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా. ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని వెళ్ళిపోతారా? జానకి, జరిగింది మర్చిపో. నీకు క్షమాపణ చెప్పి పెళ్లి చేసుకుందామని వచ్చాను. భలే ఛాన్సులే, అరే లలలం లలలం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, అరే భలే ఛాన్సులే. చిన్నగా నీ పొగరు చూడు, చిన్నగా పొగరు చూడు, చిన్నగా నీ పొగరు చూడు, అబ్బా ఆ మొహంలో కళ చూడు. ఏం కళ, ఏం మొహం, ఎవరి భార్య? ఏమైంది? ఏమైంది తల్లి? చెప్పే నా బంగారు తల్లి, ఎందుకని అలా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తుందా? తెలియడం లేదే, అడిగితే చెప్పడం లేదు. ఏమైందమ్మా చెప్పు. ఏంటమ్మా ఏమైంది? నేను ఇంకా చదవనని అప్పుడే చెప్పాను. ఆయన నన్ను మళ్ళీ కాలేజీకి పంపారు. ఏమైంది? కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించాడు, ఎగతాళి చేశాడు, మొహం ఎత్తుకోకుండా చేశాడు. ఎవడేవాడు? ఎవడమో నిన్ను అవమానించింది? చెప్పమ్మా. అడిగింది వినపట్లా? చెప్పు. వాడే పరశురామయ్య ఆఖరి కొడుకు కృష్ణమోహన్. వీరభద్రం, వెంట్రా వాడంతు తేలుద్దాం. ఆగండ్రా, వెళ్ళండ్రా లోపలికి. అమ్మా, ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం. వాడినంత తేలిక వదిలిపెట్టం. వాడి అంతం చూస్తాం. ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు? వెళ్ళండ్రా లోపలికి, చెప్పేది మీకే. చాలు, నీ ఓదార్పులే నాకు అక్కర్లేదు. మీ పరువు కాపాడాలన్నగా నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. అందరి ముందు వాడు నన్ను అవమానించాడని చెప్పినా నీకు చీవకుట్టినట్టు కూడా లేదు. లేదని ఎవరు చెప్పారు? లేకపోతే వాడు అంత తేల్చడానికి వెళ్తున్నా నీ కొడుకుల్ని ఎందుకు ఆపావు? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా. నీకు నీ కొడుకులే ముఖ్యం, నేనేమి కాను. హోసిపిచ్చిదాన, ఈ రోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని? నన్నో మీ నాన్ననో మీ బాబాయిల్లో కాదే, నిన్ను. కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి, నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి. మన లాయర్ చెప్పింది నిజమే. పరశురామయ్యని ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు. దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి. వాడు అందంగా ఉంటాడే? ఎవరు?
ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్. నాకేం తెలుసు? తెలుసుకో, వాణ్ణి గురించి బాగా తెలుసుకో. వాణ్ణి నీ వల్ల వేసుకో. నానమ్మ, ఏమిటి నువ్వు అనేది? నన్ను వాడిని ప్రేమించమంటావా? ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను. ప్రేమించినట్టు నటించు. అలా నటించి నటించి వాడు నీ చెంగు పుచ్చుకుని తిరిగేలా చేసుకో. నీ కోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి. నీ పెళ్లి ఆపినందుకు, నిన్ను అవమానించినందుకు కారే నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. నిన్ను ముందు నిలిపి నా పగ తీర్చుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. ఒరే కృష్ణమోహన్, ఒరే కృష్ణమోహన్, లేవరా. ఏమిట్రా ఫుల్? త్వరగా లేవరా, ఆ అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి, లేవరా. అయ్యో ఛీ, నా లుంగి ఎదురా. నాకే తెలుసు. చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రై ఆగరా, వాడిక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పు. ఇది మనిద్దరికీ సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్తాలు. గుమ్మలో నిలబడి చెప్పే విషయం కాదు ఇది. ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాదగా నా గది నుంచి బయటికెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా? మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జోలికి రాకండి, నన్ను వేధించకండి, ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్ల వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు. మీరు మగాడని నా నమ్మకం. చూసావరా ఆ అమ్మాయితో మాటంతో? ఏముందిరా? మీ ఇంట్లో నువ్వు ఒక్కడివే మగాడవని, మీ అన్నయ్యలందరూ నపుంసకులని, అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా. అందా? ఎప్పుడుంది? ఇప్పుడే కానీ మొహం మీద ఉంది. ఉండరా బెడ్షీటు పదా. నిన్నే మా అన్నలందరూ మొగాళ్ళు కదా నీకెవరో చెప్పింది? ఎవరో అంటే విన్నాను. అయితే ఆ మాట నిజమేనా? ఈ పరశురామి కొడుకులతో పెట్టుకోవద్దు. మా సంగతి నీకు తెలీదు. మేము పరమ రౌడీలం, గుండాలం. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు? ఇంతకు ముందేమో వాళ్ళు మగాళ్ళు కాదన్నారు, ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు. మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళెంత ఫీల్ అవుతారో తెలుసా? నోరుమైండే, ఎందుకని అవుతారు? నా రూమ్కి వచ్చి ఏమన్నావు? నిన్ను అల్లరి పెట్టదనా? నువ్వు బసంపురం మనవరాలు కనుక నిన్ను అల్లరి పెడతాను, బాధ పెడతాను, పరువు తీస్తాను, ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను. నువ్వంటే నాకు ఒళ్ళు మంట. నిన్ను చూస్తే నాకు పరమ అసహ్యం. అయిపోయిందా? అయిపోలేదు. నిన్ను సరే అయిపోయింది. ఏంటట? ఎందుకు నన్ను అలా అసహించుకుంటారు? మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం. మీరంటే నాకు ఇష్టం అంటున్నాను. నేనంటే నీకు ఇష్టం ఏంటి? నేను ఒప్పుకోను. నన్ను అడిగి మీరు అసహించుకున్నారా? నీతో స్నేహం నాకు ఇష్టం లేదు, అంతే. మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను. చూసుకో, ఏ కోతినో చూసుకో, నన్ను మాత్రం చూడకు. నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నేను అడగలేదుగా. అడిగి చూడు తెలుస్తుంది. అడగాల్సిన అవసరం నాకు లేదు. మీరంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఏమిటి మీరు చేస్తున్న పని? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి. ఎంత పరశురామయ్య కొడుకైతే మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా? అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ చేస్తాను, జాగ్రత్త. సార్, నా మాట వినండి. అతనే తప్పు చేయలేదు, తప్పంతా నాదే. చాలు, నువ్వేం చెప్పకు. కృష్ణమోహన్, ఇలా గొడవ చేయటం ఇది ఎన్నోసారో తెలుసా? లెక్క పెట్టలేదు. అయితే లెక్క పెట్టుకో, ఇదే ఆఖరిసారి.
జానకి మొహం చూసి నేను వదిలిపెడుతున్నాను. వెళ్ళు. కృష్ణమోహన్ ఏమైందిరా? మాకేం వినపడలేదు. అరే చెప్పవేరా చెప్పరా ఏంటి జానకి నువ్వు చేసింది? వాణ్ణి కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది. అతను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏమిటి నువ్వు అనేది? చెప్పను, చేసి చూపిస్తా. రే కృష్ణమోహన్, దేనికి పట్టణ సరుతున్నావు? నిన్నే అడిగేది. అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటికి పారిపోయేలా చేయాలరా? అది ప్రేమిస్తున్నానని వెంట పడుతుంటే ఏం చేయమంటావరా? సింపుల్. నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పు. నేను పరశురామయ్య కొడుకుని. ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో. వేరే ఎవరైనా అయితే ఏం చేసి ఉంటారో తెలుసా? ఈ పాటి దాని ఒళ్ళు వాలిపోయి ఉండేవారు. రేయ్, నా సంగతి నీకు తెలీదు. నా కోపం వచ్చిందంటే నీ గొప్ప రోజు చూస్తున్నా ఉన్నాగా. రేయ్, పోరా బయటికి. నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వేమన్నా దాన్ని బ్రోకర్వా? ఒరేయ్, అసలు దాన్ని ప్రేమించమని నీకెవరా చెప్పింది? ప్రేమించొద్దు, ప్రేమించనే ప్రేమించొద్దు, నిన్ను చంపినా ప్రేమించొద్దు. ఏంటి? ప్రేమించినట్టు నటించరా? ఎందుకు? ఆ బసవ పున్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోమంటున్నా. ఏంటేంటేంటి? కృష్ణమోహన్, ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం. ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి. అలా పడేసి పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు చూడు నా సామి రంగా, వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల వంచుకొని ప్రతిమాలుతారు, ఏడుస్తారు, నీ కాళ్ళ మీద పడతారు. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు. ఆహా, ఇదంతా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకరిస్తోంది. అరే చూసావా రోమనాలు నిక్కపరుచుకున్నాయో? అయితే డేంజరే. ఏపే ఏ లేదు, ఇలాంటి పోతాయంతే. రేయ్, ఇది కాదురా. ఓహో, నువ్వు చెప్పేది అక్కడ. అవును. వెళ్ళరా, వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పే. అది కాదురా, ఎలా మొదలెట్టాలి? నిన్న రాత్రి నీకు నిద్ర పట్టలేదు మొదలెట్టు. వెళ్ళు. జానకి, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. 1 minute. ఏమిటి పిలిచారు? నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నాకు కూడా. నాకు తెలుసు నీకు నిద్ర పట్టుండదని. అది నా గురించి ఏంటిదని కూడా తెలుసు. అదేం కాదు, నిన్న మా గదిలో దోమలు ఎక్కువయ్యాయి, అందుకని. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీ సమయస్ఫూర్తి, నీ స్మార్ట్నెస్, అవే నాకు ఇష్టం. జానకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి. ఆ మాట నా గుండెల్ని కదిలించింది. అది చెప్పేద్దామని వచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. అలా చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? నాకు నమ్మకం కలగాలిగా. మీరు చెప్పింది మనస్ఫూర్తిగానేనా? అవును, మనస్ఫూర్తిగానే. అయితే ఒట్టేస్తారా? దాందే ఉంది. చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. నేను రమ్మంటే మీ నాన్నని, అన్నల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నాతో వస్తారా? వెంటనే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించి తర్వాత చెప్పండి. వెళ్ళొస్తాను. రారా రారా. ఏమందరా అమ్మాయి? అమ్మో, ఆ పిల్ల అసాధ్యురాలు. దాన్ని ప్రేమిస్తున్నట్టు నేను ఒట్టేసి చెప్పాలంట. అది చనిపోయిన మా అమ్మ మీద. చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తే ఏమవుతుందిరా? ఆ అమ్మాయి తెలివిగా మన ప్లాన్ తిప్పికొట్టింది. మనం కూడా ఆ అమ్మాయి ప్లాన్ తిప్పికొట్టాలి. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పను. ఒకవేళ జానకి నిజంగానే ఒట్టేస్తే? నువ్వు వేసేయి. అమ్మో, నా వల్ల కాదు. మాటిచ్చి తప్పడం మా వంశంలో లేదు. నేను పరశురామయ్య కొడుకుని. అదేరా నేను చెప్పేది. మాట మీద నిలబడాలి. ఇప్పుడు మాట తప్పుతావా? పిరిగొల్ల పారిపోతావా? పదరా, వెళ్ళు, ఒట్టే. నా మాట వినరా? పద పద పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? అరే, ఇంత లోపల ఆలోచించారా? బాగా ఆలోచించారా? బాగా ఆలోచించాను, కానీ నువ్వు కూడా నాలాగే చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేయాలి. దానికి ఆ చెయ్యి లేవండి. ఎందుకు? ఒట్టేసేందుకు? పర్వాలేదు, నోటితో చెప్తే చాలు. అదేంటి అలా చెమట్లు పట్టాయి? ఆహా, అదేం లేదు, ఒట్టే. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ నిమిషం నుంచి నేను మీ దాన్ని. మీరు రమ్మంటే అందరినీ వదిలి మీతో వచ్చేస్తా. ఇది నిజం.
చాలాసేపు అయిందా బాబాయ్? అవును, తీసుకో. నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు బాబాయ్. తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపల పెట్టిన. అది కాదు బాబాయ్. తర్వాత మాట్లాడొచ్చని చెప్పానుగా, ముందు లోపల పెట్టిన. ఉమ్. నీ ఉద్దేశం ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కుటుంబ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని పగ సాధించాలని చూసావో నీ ప్రాణం తీస్తాను. తీరా చూద్దాం. ఎవరు రావద్దు. ఇది మా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ, మేమే తెలుసుకుంటాం. కృష్ణమోహన్, కృష్ణమోహన్, వద్దురా, వద్దు, వద్దు, కృష్ణమోహన్, కృష్ణమోహన్, నేను చెప్పేది, కృష్ణమోహన్, 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 నో, వీరభద్ర, మీరు కొట్టుకోకూడదు. అమ్మో, 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 కృష్ణమోహన్, నో, నా మాటను వద్దు, ప్లీజ్. జానకి, మీ బాబాయ్ కృష్ణమోహన్ కొట్టుకుంటాను. నువ్వు త్వరగా రాబోతే వాళ్ళు ఎవరో ఒకరు చావడం ఖాయం. రా. వద్దు, కృష్ణమోహన్, నా మాట ప్లీజ్, ప్లీజ్. చేతిలో తెచ్చేలాగా తీసుకెళ్ళండి.